క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, ఈ శ్రేష్టమైన ప్రార్థనా సహవాసానికి కూడి వచ్చిన మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తున్నాను. ప్రత్యేకించి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ నూతన దినమందు దేవుని వాక్యము చేతపట్టుకుని వాక్యపు ధ్యానంలో గడుపుటకు కుటుంబాలుగా చేరి మరి ఈ ధ్యానంలో కొనసాగాలని కోరుకుంటూ మీకు ప్రభు పేరిట స్వాగతం తెలియజేస్తున్నాను. ఒక మాట ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, దయల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. ఈ శ్రేష్టమైన ఉదయకాలపు ధ్యాన కూడికని బట్టి స్తుతులు చెల్లిస్తూ నీ వాక్యాన్ని చేతపట్టుకుని నీ ప్రజలకు అవసరమైన ఆధ్యాత్మిక మన్నాను పంచిపెట్టుటకు సిద్ధపడుతుండగా కేవలము ప్రభ నేను ఒక పాత్రను మాత్రమే, ఒక ఇస్తరాకు లాంటి వాడను. అందులోని పదార్థము నీ మాటలు జీవాహారము కనుక పాత్ర కాదు కనుక పదార్థము ప్రాముఖ్యమైనది కనుక ఆ పదార్థాన్ని ప్రభా మీరే మాకు వడ్డించమని వేడుకుంటూ మా రక్షకుడని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలోంచి 40వ కీర్తన, శుద్ధి 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 సర్వశక్త ప్రభు అనే కీర్తన పాడుకుందాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో 40వ కీర్తన. శుద్ధి 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 సర్వశక్త ప్రభు, ప్రాతకాల స్తుతి నీకే చెల్లింతును. శుద్ధి 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 కృపగల దేవా, ముగ్గురయుండు దైవత్రేకుడా. శుద్ధి 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 అని పరమందు పరవాసు ఎల్లా నిన్నే శ్లాఘింతురు. సెరాఫుల్ కెరూబులు సాష్టాంగ పాడి నీ చూడవైనా నిన్ను తింతురు. శుద్ధి 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 తేజరిల్లు దేవా, పాపి కన్ను చూడలేని మేఘవాసివి. అద్వితీయ ప్రభు నీవు మాత్రమేను, కరుణ శక్తి ప్రేమారూపివి. శుద్ధి 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 సర్వశక్త ప్రభు, సృష్టి జాల మంతా నీ కీర్తి పాడును. శుద్ధి 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 కృపగల దేవా, ముగ్గురయుండు దైవాత్యేకుడా. దేవుని వాక్యం చదువుకుందాం. 40వ కీర్తన 8 నుంచి 11 వరకు చదువుకుందాం. 40వ కీర్తన 8 నుంచి 11 వరకు. దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉన్నది. నా పెదవులు మూసికొనక మహాసమాజములో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నానని నేనంటిని. యెహోవా, అది నీకు తెలిసే ఉన్నది. నీ నీతిని నా హృదయములో ఉంచుకుని నేను ఊరకుండలేదు. నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను. నీ కృపను నీ సత్యమును మహాసమాజమునకు తెలుపక నేను వాటిని మరుగు చేయలేదు. యెహోవా, నీవు నీ వాత్సల్యము నాకు దూరము చేయవు. నీ కృపా సత్యములు ఎప్పుడును నన్ను కాపాడునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, గత కొన్ని దినాలుగా ఈ 40వ కీర్తనలోని కొన్ని ధ్యానాంశములు మనము ఒక క్రమములో ధ్యానం చేస్తున్నాం. నేను మొదట ఈ 40వ కీర్తన
ప్రారంభించకముందు 71వ కీర్తనలోని కొన్ని అంశాలు ధ్యానం చేస్తూ మరి అక్కడి నుంచి 40వ కీర్తనకు రావడం జరిగింది. మరి కీర్తన మొదట నేను ఓపెన్ చేసినప్పుడు ఈ కీర్తన నుంచి ఒక చక్కని సందేశం ఇవ్వవచ్చు అని భావించాను. కానీ ధ్యానం చేసే కొంది ఇందులోంచి అనేక ఆనిముత్యాల్లోంటి ఆధ్యాత్మిక సందేశాలు మనకు వినిపించబడుతున్నాయి. అందుకే ఈ కీర్తనలో మరి ఒక సందేశం కాకుండా మరి ఇప్పటివరకు 3 సందేశాలు నేను వినిపించాను. ఈ ప్రత్యేకమైన కీర్తన నుంచి 4వ సందేశం. మరి నిన్నటి దినము నేను 8వ వచనం నుంచి 6వ వచనం నుంచి 11 వరకు చదివించాను. మరి 8వ వచనంలోనే నా సందేశం అంతా ఆగిపోయింది. మిగతా వచనాలు ధ్యానం చేయాలనుకున్నాను, కానీ ఒక వచనానికే దాదాపు అరగంట పైన సమయం దాటిపోయింది. అనగా దేవుడు మరి అప్పటికప్పుడు ఇన్స్టాంట్గా కొన్ని తలంపులు అనుగ్రహిస్తుండగా నేను ముందుకు కొనసాగలేక ఆ వాక్య భాగం మీదనే ధ్యానాన్ని మరి కంటిన్యూ చేయడం జరిగింది. మరి అదే రీతిగా మరి ఈ దినం కూడా 9, 8, 10, 11 వచనాలు నేను ధ్యానం చేయాలని ఆశ ఉంది. మరి దేవుని ఆలోచన మేరకు కొన్ని తలంపులు నేను ముందుకు తీసుకుని రావాలని కోరుకుంటున్నాను. నిన్నటి దినము ధ్యానం చేస్తూ, దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం. సో ఇట్ ఈస్ నాట్ మై విల్ బట్ యువర్స్. నా జీవితములో, నా జీవిత ప్రయాణంలో నీ చిత్తమే నెరవేర్చబడను కాక. ఎందుకంటే నేను నా వాడను కాదు, నీవు నీ విలువైన రక్తాన్ని ధారపోసి నన్ను నీ స్వాస్థ్యముగా చేసుకున్నావు. కాబట్టి నేను నీ వాడను. ఒక పెన్ ఎగ్జాంపుల్కు నేను చెప్పాను. ఒక వెల ఇచ్చి ఒక వస్తువును మనం కొనుక్కున్నప్పుడు ఆ కొనుక్కోబడిన వస్తువు ఆ కొనుక్కున్న యజమాని ఎలా చెప్తే అలా పని చేయాలి. అందుకోసమే మనం కొనుక్కుంటాం. పని చేయకపోతే పాడైపోయిందని పడవేస్తారు. సో అది పని చేయలేదు, ఎందుకంటే హీ హ్యాస్ పెయిడ్ సర్టన్ వాల్యూ ఫర్ దట్ ఇన్స్ట్రుమెంట్. ఆ వస్తువుకు కొంత వెల చెల్లించాడు. కాబట్టి ఆ దేవుని చిత్తానికి విధేయత వ్యక్తపరచాలి అనే వాస్తవాన్ని జ్ఞాపకం చేస్తూ, మరి దేవుని కుమారుడే స్వయంగా తండ్రి చిత్తానికి విధేయత వ్యక్తపరిచిన అనుభవాన్ని నిన్నటి దినము మీ దృష్టికి తీసుకుని వచ్చాను. మరి మన జీవితంలో దైవ చిత్తం ఏమై ఉన్నదో, దైవ సంకల్పం ఏమైనదో మనము గమనించాలి, గ్రహించాలి. దానికి అనుగుణంగా మనము ప్రయాసపడాలి. మనకిచ్చిన సమయం కానీ, మనకిచ్చిన తలాంతులు కానీ, మనకిచ్చిన మరి ఆ ఆస్తి ఐశ్వర్యాలు కానీ దేవుడు అనుగ్రహించినవి. వాటి ద్వారా దేవుణ్ణి మనము ఏ రీతిగా ఘనపరచగలుగుతున్నాం అన్నదాన్ని వ్యక్తిగతంగా మనము పరిశీలన చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. సో ఈ వాక్య భాగాన్ని అనగా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉన్నది అంటూ నా పెదవులు మూసికొనక మహాసమాజములో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నానని నేనంటిని యెహోవా, అది నీకు తెలిసే ఉన్నది. నా చెవులు నీ మాట వినాలి. అది మొన్నటి దినం మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడు నాకు చెవులు ఎందుకు అనుగ్రహించాడు అంటే దేవుని మాటలు నేను వినాలి. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. యెహోవా వాక్కు ఇదే, వినుటకు చెవులు గలవాడు వినుగాక అంటూ పదే చెప్పబడ్డ మాటలు గమనిస్తే దేవుడు చెవులు ఇచ్చాడు. ఎందుకు? దేవుని మాటలు వినాలి. అలాగే ఇక్కడ పెదవులు అనే మాట కనబడుతుంది. పెదవులు అంటే ఎందుకు ఇచ్చాడంటే, ఆ పెదవులు మూసికొనక మహాసమాజంలో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నానని నేనంటిని. నా పెదవులు మూసికొనక మహాసమాజములో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నానని నేను అంటిని. సో చెవులు ఆలకించుటకు ఇచ్చాడు, పెదవులు ప్రకటించుటకు ఇచ్చాడు. ఏదైతే నీవు ఆలకించావో, ఏదైతే నీ వ్యక్తిగత జీవితంలో అనుభవించావో, ఆ ఆలకించబడిన దాన్ని, ఆ అనుభవించిన దాన్ని నీవు మహాసమాజములో ప్రకటించాలి. దేవుడు నీ జీవితంలో ఒక అద్భుతము జరిగిస్తే ఆ అద్భుతము దేవుని మహిమార్థమై జరిగింది కనుక ఆ అద్భుతము
నీకు మాత్రమే పరిమితం కాకుండా అనేక మంది జీవితాల్లో కూడా అటువంటి అద్భుతాలు జరిగించబడాలంటే నీ జీవితంలో, నా జీవితంలో జరిగిన అద్భుతాలు ప్రకటించబడాలి. లాజరు రోగి అయి ఉన్నప్పుడు దేవుడు చెప్పిన మాట, ఈ వ్యాధి మరణం కొరకు రాలేదు కానీ దేవుని కుమారుడి మహిమ నిమిత్తం. అక్కడ లాజరు సమాధిలోంచి లేపడ్డం కాదు, అక్కడ దేవునికి అనగా మహిమ కలిగింది, దేవుడు ప్రకటించబడ్డాడు. యోహాను 9లో గుడ్డివాడు, ప్రభా వీడు గుడ్డివాడిగా పుట్టక వీడికి అన్నవారా పాపం చేసేదంటే వీడు కాదు, వీడికి అన్నవారు కాదు, దేవుని క్రియలు వినియందు మహిమపరచబడ్డారు. సో దేవుడు నీ జీవితంలో చేసిన దాన్ని నీవు అనేక మందికి ప్రకటించడానికి నీకు దేవుడు పెదవులు ఇచ్చాడు. చెవులు ఎందుకు ఇచ్చాడంటే దేవుని మాట వినాలి. పెదవులు ఎందుకు ఇచ్చాడంటే దేవుని గురించి ప్రకటించాలి. ఏమని ప్రకటించాలంటే నీ జీవితమే సాక్ష్యం. చాలాసార్లు నా జీవితంలో, నీ జీవితంలో కొన్ని అద్భుతాలు దేవుడు చేశాడు. మర్చిపోవడం అనేది మానవ సహజం. గత దినం మా కుటుంబ ప్రార్థనలో మా గత అనుభవాలు జ్ఞాపకం చేసుకుంటూ, అనగా ఈ కీర్తనని ధ్యానం చేస్తూ మొదటి కీర్తన మొదలుపెట్టి దాదాపు 3, 4, 5, 6, 7 కీర్తనలు ఒక ధ్యానం ఉంది. ఆ కీర్తనలు ఏమిటంటే ఆయా భక్తులు తన సమస్యను దేవునికి చెప్పుకుంటూ ఆ సమస్యతో ప్రారంభించి ముగింపులో నేను నెమ్మదిగా పడుకుంటాను, నా సమస్య దేవునికి అప్పగించాను, విశ్రాంతిగా పడుకుంటాను, ఉదయం తన కృపావార్త నాకు వినిపిస్తాడు. అలా మా జీవితాల్లో, అనగా మా కుటుంబీకులు అందరూ కలిసి, అన్నదమ్ములు కానీ అందరూ కలిసి మా జీవితాల్లో దేవుడు గత కాలంలో ఏమి చేశాడో వాటిని జ్ఞాపకం చేసుకోవటానికి, దేవుని స్తుతించడానికి ఈ లాక్డౌన్ పీరియడ్ మేము ఉపయోగించుకున్నాం. లెక్క చెప్పడానికి మొదలు పెడితే ఏవేవో జ్ఞాపకం వస్తున్నాయి. ఒక్కసారి మన వ్యక్తిగత జీవితంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, కొద్ది సమయం మనం వెచ్చించి కూర్చొని, నీవు నేను ఈ లోకంలో జన్మించిన నాటి నుంచి మన దేవుడు మన జీవితాల్లో ఏమి చేశాడో ఒక్కసారి రివైండ్ చేసుకుంటే, ఒక్కసారి వెనక్కి వెళ్తే అవి లెక్కించటానికి కానీ లిఖించటానికి కానీ సాధ్యం కాదు. లిఖించటానికి సాధ్యం కాదు. అటువంటి అద్భుతాలు దేవుడు చేశాడు. మరి కేవలము ఆ సంఘటన జరిగిపోయిన వెంటనే వచ్చి 10 మంది ముందు సాక్ష్యం చెప్పి ఆ తర్వాత మర్చిపోయి మళ్ళా యథావిధి జీవితం. దేవుడు నన్ను ప్రేమించాడండి, నా జీవితంలో గొప్ప సాక్ష్యం చేశాడంటే, చక్కని గొప్ప ప్రమాదం కలిగిందండి, దేవుడు బాగు చేశాడండి, దేవుని స్తోత్రం అండి, మహిమ అండి, కావాలంటే ఇదిగో 1000 రూపాయలు 2000 రూపాయలు కానికిచ్చాను, సరిపోయింది. సో మన సాక్ష్యాలు అంతకే పరిమితం అవుతుంటాయి చాలాసార్లు. ఈ కీర్తనకారుడు చెప్తున్న మాట గమనిస్తే, మహాసమాజములు నా పెదవులు మూసికొనక మహాసమాజములో నీతి సువార్తను ప్రకటించి ఉన్నానని నేను అంటిని. నీతి సువార్తను ప్రకటించి ఉన్నానని నేను అంటిని. ఎవరి గురించి ప్రకటించామండి? నా గురించా, నా గొప్పతనం గురించా, లేకపోతే నా ఐశ్వర్యం గురించా, నా స్థితిగతుల గురించా? కొన్నిసార్లు సాక్ష్యాలు చెప్తున్నప్పుడు కూడా కొంతమంది నేను గమనించాను, ఆ సాక్ష్యాల్లో దేవుని మహిమ పరచబడటం కన్నా తమ భక్తిని ప్రదర్శించడానికి ఎక్కువ మంది ప్రయాసపడుతుంటారు. సో నేను ఇలా ఉన్నాను కాబట్టి, ఇంత భక్తిపరుడు కాబట్టి దేవుడు నాకు చేశాడు. దేవునికి తారతమ్యాది లేదండి. నీ భక్తిని ఆయన ప్రతీకగా తీసుకోడు, నీ విశ్వాసాన్ని ప్రతీకగా తీసుకుంటాడు. భక్తికి కొలతలు ఉన్నాయేమో కానీ విశ్వాసానికి కొలతలు లేవు. విశ్వాసం ఒక్కటే. నీ నీతి సువార్తను, నా నీతి అనగా రైచియస్నెస్ అంటే దేవుని నీతిమత్వం, రైట్ రిలేషన్షిప్ విత్ గాడ్. గతంలో కూడా నేను చెప్పాను. రైచియస్నెస్ అంటే గ్రీక్ భాషలో రైట్ రిలేషన్షిప్ విత్ గాడ్.
సో దేవుడు నన్ను నాశనకరమగు జగట ఊబిలో నుంచి పైకి లేవనెత్తి నా పాదములు బండ మీద స్థిరపరిచి తనకు స్తోత్ర రూపము కొత్త కీర్తన నా నోట ఉంచి ఆ కీర్తన ఆ సాక్ష్యము వివరించటానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. ఆ కీర్తన వివరించడానికి లేకపోతే దేవుని కీర్తించడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. ఆ కీర్తించే సందర్భంలో రెండు విషయాలు. ఒకటి, దేవుని మాటలు వినడానికి దేవుడు చెవులు ఇచ్చాడు. అదే రీతిగా దైవ చిత్తాన్ని నెరవేర్చడానికి దేవుడు మనకు మనసిచ్చాడు. మరి దానితో పాటుగా దేవునితో నీకున్న సంబంధాన్ని, నీతి సువార్త అనగా దేవునితో నీకున్న ఆ రైట్ రిలేషన్షిప్ గురించి మహాసమాజంలో ప్రకటించటానికి నా పెదవులు ఎన్నడూ మౌనముగా లేవు. If you are truly having a right relationship with God, definitely you will have a right relationship with your fellow being. నీ దేవునితో సరైన సంబంధము నీవు కలిగి ఉంటే నీ తోటి మానవులతో కూడా అటువంటి సత్సంబంధాలు కలిగి ఉంటావు. గత వారాల్లో నేను ధ్యానంలో చెప్పాను. ధర్మశాస్త్రంలో నిమిడి ఉన్నటువంటి 2 ఆజ్ఞలు, నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ శక్తితో ప్రేమించాలి, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించాలి. లూకా సువార్త 10వ అధ్యాయంలో ఆ మంచి సమరుడి వృత్తాంతంలో రాయబడ్డ మాట. సో ఇఫ్ యు మెయింటైన్ ద రైట్ రిలేషన్షిప్ విత్ గాడ్, సో న్యాచురల్లీ యూ విల్ హ్యావ్ ఎ రైట్ రిలేషన్షిప్ విత్ యువర్ ఫెలో బీయింగ్. ఆ రైట్ రిలేషన్షిప్ ఏంటంటే, నా దేవునితో నాకు కలిగిన నీతి అనగా ఆ రిలేషన్షిప్, ఆ నీతి సువార్తను మహాసమాజంలో నిలబడి నాతోటి సమాజముతో, నాతోటి మనుషులతో ఆ సాక్ష్యాన్ని నేను చెప్పుకుంటాను. అక్కడ ఇంకొక చక్కని మాట అంటున్నాడు, నేను మరలా చదువుతాను. నా పెదవులు మూసికొనక మహాసమాజములో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నానని నేను అంటిని, కానీ యెహోవా అది నీకు తెలిసే ఉన్నది. నేను అంటిని ఏమనన్నాను? అయ్యా నేను సువార్త ప్రకటిస్తున్నాను. అట్ ద సేమ్ టైం అది నీకు తెలుసే కదా. యోహాను సువార్త 21వ అధ్యాయంలో 15వ వచనం నుంచి యేసు ప్రభువారు ఆరోహణ కాకముందు పేతురుతో మాట్లాడతాడు. యోహాను కుమారుడైన సీమోను, నీవు నన్ను ప్రేమించుచున్నావా? 3 సార్లు అడుగుతాడని. పేతురు జవాబు తెలుసండి చివరిలో, ప్రభువా అది నీకే తెలుసు, అది నీకే తెలుసు. అనగా నేను ఏమి చేయుచున్నానో, నా సువార్త ప్రకటన కానీ, నా ప్రార్థనలు కానీ, నా సాక్ష్యములు కానీ, నా పరిచర్య కానీ, లేకపోతే నా కమిట్మెంట్ టువర్డ్స్ యూ, నీ పట్ల, దేవుని పట్ల నా యొక్క ఆ కమిట్మెంట్ ఏంటో ప్రభువా అది నీకే తెలుసు. దేవునికి మరుగై ఉన్నది ఏదీ లేదు, దేవునికి దాచిపెట్టేది ఏదీ లేదు. నీవు నేను ఏమి చేయుచున్నామో అది దేవునికి నేత్రములకు మరుగై ఉన్నది ఏదీ లేదు. కాబట్టి ప్రభువా అది నీకే తెలిసి ఉన్నది. నేను ఎటువంటి సువార్తను ప్రకటిస్తున్నాను? నన్ను గురించి ప్రకటించుకుంటున్నానా? నా గొప్పతనం గురించి ప్రకటించుకుంటున్నానా? నా జీవితంలో నీవు నన్ను ప్రేమించి నా జీవితంలో ఒక గొప్ప కార్యాన్ని జరిగిస్తే ఆ గొప్ప కార్యాన్ని బట్టి నన్ను నేను మెప్పించుకుంటున్నానా, లేకపోతే నిన్ను గనపరుస్తున్నానా? నాకు మంచి తలాంత్ ఇచ్చావు, మంచి బోధకునిగా, మంచి సంగీతకారకునిగా, మంచి ప్రార్థనపరుగా మంచి తలాంత్ ఇచ్చావు. ఇవ్వబడిన తలాంతును బట్టి నన్ను నేను మెప్పింపబడవాలని కోరుకుంటున్నానా, లేకపోతే నా దేవుణ్ణి అనగా నాకు అనుగ్రహించిన నా దేవుణ్ణి నేను మెప్పిస్తున్నానా? అది చాలా గమనించాల్సిన ఒక వాస్తవం. గత దినాల్లో దైవ సేవకులు కొంతమంది వెళ్ళిపోయారు. వారిలో రవి జకరియాస్ ప్రపంచాన్ని తన సవార్థిక పటిమతో అనేక వాద ప్రతివాదనల చేత
అనేక మందికి దేవుని వాక్యాన్ని, అనేక మంది పండితులకు, ఫిలాసఫర్స్కు, వివిధ మతాల పెద్దలకు దేవుని వాక్యం నుంచి వివరించిన గొప్ప దైవజనుడు రవి జకరియాస్. ఆయన చెప్పిన చివరి సందేశాల్లో ఒక సందేశంలో నిన్న నేను ఫేస్బుక్లో చూస్తుంటే ఒక మాట నన్ను చాలా ఆసక్తి కలిగించింది. అదేంటంటే, ఇట్ ఈస్ నాట్ వాట్ యు హ్యావ్, ఆర్ ఇట్ ఈస్ నాట్ వాట్ యు ఆర్, బట్ టు హూమ్ యు ఆర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. నీవు ఏమై ఉన్నావో ఈ లోకములో అన్నది ప్రాముఖ్యం కాదు, నువ్వు ఎవరికి చెందినవారవో అది చాలా ప్రాముఖ్యం. ఈ లోకంలో నేను ఏ స్థితిలో ఉన్నప్పటికీ దట్ ఈస్ ఇమ్మెటీరియల్. ఒకసారి నేను సమాధి చేరగానే నా గురించిన ఎరుక మర్చిపోబడుతుంది. ఒకసారి నేను సమాధి చేరగానే నా ఘనత కానీ, నా ప్రభావాలు కానీ, నా అధికారాలు కానీ, నా గొప్పతనం కానీ అన్నీ కూడా మట్టిలో కలిసిపోతాయి. బట్ ఇఫ్ ఐ ఆమ్ బిలాంగ్స్ టు గాడ్, నేను దేవునికి చెందిన, అనగా యేసయ్యకు చెందిన వాడనైతే నా ఘనత కానీ, నా కీర్తి కానీ, నా ప్రభావాలు కానీ ఇవన్నీ కూడా దేవుని కవిలలో లెక్కించబడతాయి. 8వ కీర్తనలో అంటాడు కదండి, యెహోవా మా ప్రభువా, ఆకాశంలో నీ మహిమను వివరించువాడా, భూమి అంతటా నీ నామం ఎంత ప్రభావం కలదంటూ, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నటకు, మనుషుని దర్శించుటకు వాడు ఏ పాటి వాడంటూ, మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసి ఉన్నావు అంటాడు. ఆకాశంలో ఆయన మహిమ, భూమి అంతటా ఆయన ప్రభావము, ఆ మహిమను, ఆ ప్రభావాన్ని ఈ మనిషికి కిరీటముగా ధరింపచేశాడు. మరలా చెప్తాను, ఆకాశములో ఆయన మహిమను, భూమి అంతటా ఆయన ఇన్ఫ్లుయెన్స్, ఆయన ప్రభావము, ఈ రెండిటిని మనుషునికి కిరీటముగా అనుగ్రహించాడు. సో ఇఫ్ యూ బిలాంగ్ టు గాడ్, ఇట్ ఈస్ నాట్ ద మ్యాటర్ వాట్ ఆర్ యువర్ బిలాంగింగ్స్, నీకు ఏమి ఉన్నాయో అది ఇక్కడ కారణం కాదు, నీవు ఎవరికి చెంది ఉన్నావు, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. కాబట్టి ప్రభువా, అది నీకే తెలిసి ఉన్నది, యూ నో ద ఫ్యాక్ట్. కొన్నిసార్లు నా గురించి నేను గొప్ప చెప్పుకోవచ్చు, అతిశయపడవచ్చు, నన్ను నేను హెచ్చించుకోవచ్చు, కానీ నో, నా హృదయము నీ పట్ల ఎంత యథార్థంగా ఉందో అది నీకు మాత్రమే తెలుసు. సో దాని ఫాలోయింగ్ వర్సెస్ మనం చూస్తే, నీ నీతిని నా హృదయములో ఉంచుకొని నేను ఊరకుండలేదు, నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను. సో ఆ నీతి, ఆ రైట్ రిలేషన్షిప్, అనగా నీతో నాకున్న ఆ సంబంధాన్ని నా హృదయములో ఉంచుకొని, నేను సైలెంట్గా లేను, నేను ఊరకుండా లేదు. అట్లా చెప్తాను, నీతో నాకున్న సంబంధాన్ని, నీ నీతిని నా హృదయములో ఉంచుకొని నేను ఊరకుండా లేదు. ఏం చేశానంటే, నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను. సో వాట్ ఎవర్ ఐ హ్యావ్ త్రూ యూ, నీ ద్వారా నాకు కలిగిన ఆ సంబంధాన్ని నేను వెల్లడి చేసిన, ఎక్స్ప్రెస్ అనగా ఆ హృదయంలో ఉన్న ఆ దేవునితో ఉన్న సంబంధాన్ని, ఆ నీతిని నేను నీ సత్యమును నీ రక్షణను వెల్లడి చేసి ఉన్నాను. ఇంకొక మాటలో చెప్పాలంటే, దేవునితో కలిగిన ఆ నీతి, ఆ సంబంధం మనల్ని ఏం చేసింది అంటే సత్యములోనికి నడిపించింది. అంటే ఈ లోకాధికారి అపవాది అబద్ధమునకు జనకుడు గనుక, ఆ అబద్ధమునకు జనకుడి సంతానముగా భావించబడే మనలను సత్యములోనికి నడిపించింది. ఆ సత్యము
మనని రక్షణలోనికి నడిపించింది. యోహాను సువార్తలో పిలాతు దగ్గర నిలబడ్డప్పుడు ఆ పిలాతుతో జరిగిన సంభాషణలో సత్యమనగా ఏంటి అని అడుగుతాడు పిలాతు. మీరు కావాలంటే 19వ అధ్యాయం చూడండి. సత్యమనగా ఏమిటి? 18, 19 అధ్యాయంలో ఆ ట్రయల్స్ కనబడతాయి. ఆ ట్రయల్స్లో పిలాతు అడుగుతాడు, సత్యమనగా ఏంటి? నీ ఎదురుగా ఉన్నాను నేను. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. కాబట్టి నీ నీతిని అనగా నీతో ఉన్న సంబంధాన్ని నా హృదయంలో ఉంచుకుని నేను నీ సత్యమును అనగా నీ యొక్క వాస్తవికతను, అదే రీతిగా నీ ద్వారా కలిగిన రక్షణను నేను వెల్లడి చేయుచున్నాను. రక్షించబడిన విశ్వాసిగా, సత్యాన్ని గ్రహించిన వ్యక్తిగా నీతో నాకు కలిగిన సంబంధాన్ని బట్టి నేను పెదవులు మూసుకోలేదు, ఊరకుండలేదు. నేను మహాసమాజంలో వివరిస్తున్నాను. నాలో ఉన్న, నా హృదయంలో ఉన్నటువంటి నీ సహవాసాన్ని, నీ నీతిని నేను వెల్లడి చేస్తున్నాను. ఇంకొక మాటలో చెప్పాలంటే ఈ హృదయం, ఈ హార్ట్, ద ఫంక్షనింగ్ ఆఫ్ ది హార్ట్, ఆ హార్ట్ యొక్క ఫంక్షనింగ్ ఏంటంటే పంపింగ్ చేస్తుంటుంది. ఇట్ రిసీవ్ ద బ్లడ్ అండ్ పంప్స్ అవుట్ ద బ్లడ్. రక్తాన్ని తీసుకుంటుంది, రక్తాన్ని బయటికి పంపిస్తుంది. ఈ ప్రాసెస్లో ఆ బ్లడ్ ప్యూరిఫై అవుతూ ఉంటుంది. ఆ మలినమంతా కూడా ఆ హృదయంలో చేరుతుంది. అది పంప్ చేసి ఆ మంచి రక్తాన్ని బయటికి పంపిస్తుంది. సో రిసీవింగ్ అండ్ సెండింగ్, రిసీవింగ్ అండ్ గివింగ్. సో నీ నీతిని నేను స్వీకరించాను, నీ సత్యాన్ని, నీ రక్షణను నేను వెల్లడిపరిచాను. ఇంకా చెప్పాల్సి వస్తే ఎంత మాట ఇంకా ముందుకు వెళ్ళలేకపోతున్నానండి ఈ ధ్యానం చేస్తాను. సో నీతో ఉన్న సంబంధాన్ని బట్టి నీ నీతిని నేను రిటైన్ చేసుకుని, నాలో ఉంచుకొని, తద్వారా కలిగిన ఆ ఆనందముతో నేను గ్రహించిన సత్యాన్ని, నేను పొందిన ఆ రక్షణను వెల్లడిపరుస్తున్నాను. సత్యాన్ని గ్రహించిన వాడు సత్యాన్ని చెప్పకుండా ఉండలేడు. రక్షించబడిన విశ్వాసి తన రక్షణ సాక్ష్యాన్ని ప్రకటించకుండా ఉండలేడు. సత్యాన్ని గ్రహించి, సత్యాన్ని స్వీకరించి, సత్యాన్ని ప్రకటించాలి. రక్షణ స్వీకరించి, రక్షణ అంగీకరించి, రక్షణలో నిలిచి ఉండి ఆ రక్షణ సందేశాన్ని, సువార్తను అందించాలి. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. దట్ ఈస్ ఫండమెంటల్ ప్రయారిటీ. సో నేను వెల్లడి చేస్తున్నాను. ఎంత చక్కని మాట కదండి. నీ నీతిని నా హృదయంలో ఉంచుకొని నేను సైలెంట్గా లేను. ఏం చేస్తున్నానంటే నీ నీతి నాలో ఉంది అనగా నీతో సంబంధం కలిగి ఉండి నీ సత్యాన్ని, నీ రక్షణను నేను వెల్లడిపరుస్తున్నాను. అండ్ ద ఫాలోయింగ్ వర్స్ చూస్తే, నీ కృపను, నీ సత్యమును మహాసమాజమునకు తెలియపక నేను వాటిని మరుగు చేయలేదు. నీ కృపను, నీ సత్యమును మహాసమాజమునకు తెలుపక నేను వాటిని మరుగు చేయలేదు. నీ కృపను, నీ సత్యము. కృపా సత్యం అంటే ఏంటో తెలుసండి? యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుడైండును, వాక్యము దేవుని యొద్ద ఉండను, ఆ వాక్యము కలిగిన దేవుడు ఆయన లేకుండా కలగలేదంటూ ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. ద వెరీ వర్డ్ అనగా ఆ సువార్త, ఆ వాక్యం, ద క్రియేటింగ్ పవర్ ఆఫ్ ది వర్డ్,
ఈ ప్రపంచాన్ని సృజించిన ఆ సృజింప చేయగలిగిన శక్తి కలిగిన ఆ వాక్కు కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడు. కాబట్టి నేను ప్రకటించేది ఏంటంటే, నీ కృపను నీ సత్యాన్ని మహాసమాజములకు తెలుపక నేను వాటిని మరుగు చేయలేదు. కాబట్టి ఎవరిని ప్రకటిస్తున్నాడు ఈ కీర్తనకారుడు? వాస్తవం ఏంటంటే, ఈ కీర్తన రచించబడే సమయానికి ఆ కృపాసత్య సంపూర్ణుడిగా యేసయ్య మన మధ్యకు రాలేదు. బట్ స్టిల్ ప్రొఫెటికల్గా ఈ ప్రవక్త, ఈ రచయిత, ఈ కుడ్ ఎక్స్పీరియన్స్ ఆ కృపాసత్య సంపూర్ణుని తనలో అనుభవించగలిగాడు. అందుకే నీ నీతిని నా హృదయంలో ఉంచుకున్నాను అన్నాడు. He could have the Savior. ఆ సత్యాన్ని, ఆ కృపను మహాసమాజములకు తెలుపక నేను వాటిని మరుగు చేయలేదు. యెహోవా, నీవు నీ వాత్సల్యమును నాకు దూరము చేయవు. ఎందుకంటే నీ కృపా సత్యములు ఎప్పుడునూ నన్ను కాపాడును గాక. ఎవరు కాపాడుతారండి? నీ వాత్సల్యాన్ని నాకు దూరము చేయవు. ఇట్స్ ఎ కన్ఫర్మ్. చేయవు, చేయకుము కాదు. నీ వాత్సల్యము నాకు దూరము చేయవు. ఎందుకంటే నీ కృపా సత్యములు నన్ను ఎల్లప్పుడూ కాపాడును గాక. కృపా సత్యములంటే యేసయ్య కదండి. ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడు. ఆ కృపా సత్యములు ఎల్లప్పుడూ నన్ను కాపాడుతాయి. వాట్ ఎ బ్యూటిఫుల్ థాట్స్. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమ, ఈ ఉదయకాలం మన వ్యక్తిగత జీవిత అనుభవాలు, ఈ 40 కీర్తన ఆధారంగా నేను ఏదో ఒక సందేశం ఇవ్వచ్చులే అనుకున్నాను. మరి ఇప్పటికి 4 సందేశాలు, ఇంకా చాలా వచనాలు ఉన్నాయి. ఇంకా 6 వచనాలు దాకా ఉన్నాయి. సో దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఆ జిగటగల దొంగ ఊబిలో నుంచి పైకి లేవనెత్తి నా పాదములు స్థిరపరిచి బండ మీద స్థిరపరిచాడు. తనకు స్తోత్రరూపము కొత్త కీర్తన నా నోట ఉంచాడు. అనేకులు భయభక్తులు దాన్ని చూచి యెహోవా యందు భయభక్తులు కలిగి నమ్మిక ఉంచుదురు. ప్రభువా, నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. నీ మాటలు నేను వినాలి. నీ చిత్తం నెరవేర్చడం నాకు సంతోషం. నీ కీర్తిని, నీ ప్రభావ వర్ణనను నేను దినమెల్లా వర్ణిస్తానంటూ నా పెదవులు మూసుకొనక నా జీవితంలో నా దేవుడు నాకు పట్ల ఏం చేశాడో దాన్ని ప్రకటించటం నేను మానను. నీ కృపా సత్యము గురించి వివరించటం నేను మానను. నీ వాత్సల్యము నాకు దూరము చేయవు. నీ కృపా సత్యములు ఎల్లప్పుడూ నన్ను కాపాడును కాక. చక్కని ప్రార్థన ఈ కీర్తనలో మనకు వినిపిస్తుంది. వి నీడ్ టు ప్రే టు గాడ్. ఆ కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించిన ఆ యేసయ్య మన నిరంతరము కాపాడాలంటే ఆయన నీతిని మన హృదయంలో ఉంచుకోవాలి. అనగా మన హృదయము దేవునితో సత్సంబంధం కలిగి ఉండాలి. అప్పుడు కృపాసత్య సంపూర్ణుడైన క్రీస్తు ప్రభువు మనని నిరంతరము తన కాపరత్వంలో కాపాడుతూ ఉంటాడు. ప్రార్థన చేస్తాను.